హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో వెంచర్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే విడుదల చేసింది విద్యాశాఖ. అలాగే పరీక్ష తేదీలలో ఈ పరీక్షలకు సంబంధించి మరలా అప్లికేషన్ పెట్టుకుంటే హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఎక్కడికి వెళ్ళి చేయించాలి, అప్లికేషన్ చేసేటప్పుడు ఎంత ఫీజు చెల్లించాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే మీకు టైం టేబుల్ కూడా చూపిస్తాను, ఏ తేదీలో ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ వచ్చున్నాయని చెప్పేసి వివరాలు అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. చూడండి, ఫెయిల్ అయిన విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ను మీ స్కూల్కి తీసుకువెళ్ళండి. అక్కడ మీ హాల్ టికెట్ను సబ్మిట్ చేయండి. మరియు సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మీరు మీ స్కూల్ హెడ్ మాస్టర్ను కలిసి ఫీజు అనేది చెల్లించండి. మీకు లైవ్లో చూపిస్తున్నాను, మీకు చూడండి స్క్రీన్ మీద. మీరు 3 సబ్జెక్టులు లోపు ఫెయిల్ అయితే 110 రూపాయలు చెల్లించాలి. 3 లేదా అంతకంటే ఎక్కువ ఫెయిల్ అయితే 125 రూపాయలు తీసుకువెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ను సబ్మిట్ చేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. మీకైతే లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎగ్జామ్ డేట్స్. 19కి అయితే కనుక నెక్స్ట్ మంత్ 19కు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఉంటుంది. 20కి అయితే సెకండ్ లాంగ్వేజ్ మనకైతే హిందీ అనేది ఉంటుంది. చూడండి, మీ ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి డేట్ అయితే ఇవి ఎక్స్టెండ్ అయితే ఏం చేయలేదు, డే బై డే అయితే ఉన్నాయి. మనకి కంటిన్యూగా 1 వీక్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఒక సోషల్ స్టడీస్కి అయితే 1 డే గ్యాప్ వచ్చింది. మీరైతే చూడండి, కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరైతే ఈ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఇంకా 25 డేస్ అయితే టైం ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఒకసారి మీరైతే ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో అవన్నీ ఒకసారి మీరైతే రివిజన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే ఇంకొకటి, ఈ యొక్క టైం టేబుల్ అనేది మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే కనుక మీరైతే గూగుల్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క టైం టేబుల్ అనేది పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఒకసారి చెక్ చేయండి. నేను కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మీరు మంచిగా ప్రిపరేషన్ చదివి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.